ఇంకెంతసేపు వర్ష? ఏంటి? అరే అరే వర్ష, అరే ఎక్కడున్నావు? పట్టుకో పట్టుకో చూద్దాం. వర్ష దొరుకు వర్ష. వర్ష అరే వర్ష, ఇక చాలు వర్ష ఈ ఆటలు. ఎక్కడున్నావు? అరే వర్ష ఎక్కడున్నావు? పట్టుకో చూద్దాం. అరే వర్ష నేను నీకు ఎక్కడున్నావు? దొరకనుగా. అరే వర్ష, అరే వర్ష, ఎంతసేపు వర్ష ఏడెన్సీ? వర్ష దొరుకు వర్ష. వర్ష అరే వర్ష, ఇక చాలు వర్ష ఈ ఆటలు. పృథ్వీ, ఇక్కడేం చేస్తున్నావురా? ఎప్పటి నుంచి ఎదుగుతున్నానో తెలుసా? ఉమ్. మళ్ళీనా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? వర్ష అనే చాప్టర్ నీ లైఫ్లో ది ఎండ్. యాక్సెప్ట్ ఇట్. వన్ లాస్ట్ టైం పల్లవి. వన్ లాస్ట్ టైం అని చెప్పి ఇంకా ఏం చూస్తున్నావు? చెప్పాగా వన్ లాస్ట్ టైం అని, అయిపోయింది. అయినో నీకు ఇది ఎంత కష్టంగా ఉంటుందో. ఫోన్లో ఫొటోస్ డిలీట్ చేసినంత ఈజీ కాదు మెమరీస్ డిలీట్ చేయటం. బట్ దిస్ ఈజ్ సెకండ్ ఛాన్స్ ఫర్ యువర్ బిగినింగ్ రా. కరెక్ట్గా యూజ్ చేసుకో. ఐ విల్. ఐ నో యూ విల్. అవును, కలవటానికి లేట్ అవుతుంది అనుకుంటా. సరే నేను వెళ్ళనా మరి? ఏంటి ఈ జిడ్డు మొహంతోనా? ఏయ్ జిడ్డా, రెస్ట్ రూమ్కి వెళ్ళి మంచిగా ఫేస్ వాష్ చేసుకొని తలదూకొని వెళ్ళు. అప్పుడు చక్కగా ఉంటావు. మేకప్ ఏమన్నా వేసుకోమంటావా ఇంకా? రేయ్ చెప్పింది చేయరా. ఓసై, నా పెళ్ళి చూపులు నా ఇష్టం. నీ అబ్బా, అసలు నేను చెప్పింది ఎప్పుడైనా విన్నావా? నీ రే అమ్మాయితో కొంచెం నవ్వుతా మాట్లాడరా. హలో అంకుల్, నేను వచ్చేసాను. ఎక్కడున్నారు? అమ్మాయి పైన ఉంది బాబు. ఆ, పైన? ఓకే కమింగ్. హాయ్ పృథ్వీ. హాయ్. మీకు సిస్టర్స్ ఎవరన్నా ఉన్నారా? లైక్ కజిన్స్ అలా? అంటే మేము హోమ్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తే. మీకు ఫస్ట్ టైమా? ఆహా అదే అండి, పెళ్లి చూపులు ఫస్ట్ టైమా? అవును. నాకు కూడా యాక్చువల్లీ చిన్నప్పుడు సినిమాల్లో చూడడం తప్ప ఫస్ట్ టైం ఇలా లైఫ్లో కొత్తగా ఉంది. మీరు కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నారు. మీకు ఈ పెళ్లి చూపులు ఇష్టమేనా? ఇష్టమే. పర్లేదు, ఏమన్నా ఉంటే చెప్పండి. కొత్త కదా, కొద్దిగా యాంగ్షియస్గా ఉంది అంతే. ఓకే ఓకే అర్థమైంది. మీరు అలా టెన్షన్ పడతారనే ఇక్కడ ప్లాన్ చేశాను. మా నాన్న అన్నీ చెప్పారు. వాళ్ళకి మీరు బాగా నచ్చారు. ఇంకా వాళ్ళ మాటే నా మాట. ఓ, మీరు కూడా మీ పేరెంట్స్ రికమెండేషనా? యాక్చువల్లీ మిమ్మల్ని కూడా మా అమ్మ రికమెండ్ చేసింది. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి. మీరు ఈ పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నారు? పెళ్లి చేసుకోవాల్సిన వయసు వచ్చిందిగా, ఎప్పుడైనా చేసుకోవాల్సిందే. ఆహా,
మీరు ఎప్పుడైనా ఒక చోట నుంచి మీ ఇంటికి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళారా? ఏంటి? యాక్చువల్లీ నేను బెంగళూరులో జాబ్ చేసేటప్పుడు అక్కడున్న ట్రాఫిక్కి బండి మీద వెళ్ళడం కన్నా నడుచుకుంటూ వెళ్తేనే ఫాస్ట్గా వెళ్ళిపోయేవాడిని అని నడుచుకుంటూ వెళ్ళేవాడిని. రోజు చాలా బోరింగ్గా, చాలా లాంగ్గా అనిపించేది. ఒక రోజు నాకు నా ఫ్రెండ్ తోడొచ్చాడు. ఆ రోజు అసలు టైమే తెలియలేదు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాం, చాలా జాలీగా వెళ్ళాం. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? యాక్చువల్లీ నాకేం అర్థం కాలేదు. తోడు. లైఫ్ అనే జర్నీ లాంటిది. ఒంటరిగా చాలా దూరం వెళ్ళాలి. అది ఒక తోడుంటే ఎంతసేపైనా జాలీగా వెళ్ళొచ్చు. లైఫ్ టైం తోడు కావాలంటే లైఫ్ పార్ట్నర్ ఉండాలిగా. అందుకే పెళ్లి చేసుకుంటున్నా. సారీ ఇఫ్ ఐఎమ్ సో బోరింగ్. యాక్చువల్గా మార్కెటింగ్ టీంలో స్ట్రాటజిస్ట్గా పనిచేస్తున్నా కదా, అందుకే ఒక ఎగ్జాంపుల్తో చెప్పడం అలవాటు. అదేం లేదు. మీరేమైనా అడగాలనుకుంటున్నారా? లేదు. సరే, నాకు తెలిసి మీకు ఇప్పటికే నా గురించి కొంచెం అర్థమై ఉంటుంది. నాకే మీ గురించి ఇంకేం అర్థం కాలేదు. బట్ ఇట్స్ ఓకే. ఫస్ట్ టైం కదా, మెల్లిగా అర్థం చేసుకుందాం. సరే. సరే మరైతే మిగతావన్నీ అమ్మ మాట్లాడుతుంది. సరే. ఓకే బాయ్. మెగా గారు, ఒక మాట అడగండి. ఈ డ్రెస్ ఎక్కడ కొన్నారు? చాలా రోజులైంది కదా, గుర్తులేదు. పర్లేదులేండి. బాయ్ బాయ్. మేఘా, వర్ష పేరు భలే కనెక్ట్ అయ్యాయి. నాన్న, మేఘ, అబ్బాయితో మాట్లాడడం అయిపోయిందా? అయిపోయింది. సరే, జాగ్రత్తగా ఇంటికి వచ్చే. సరే నాన్న. రే, నాకు తెలుసు నీ మనసు వర్ష దగ్గర ఆగిపోయిందని. అలాని కనిపించిన ప్రతి ఒక్కళ్ళు వర్షాన్ని ఎత్తుక్కోవటం మానేసి మేఘాని మేఘాలాగా యాక్సెప్ట్. రే, నెట్వర్క్ లాగ్ స్ట్రక్ అవుతుందా లేకపోతే నువ్వే అలా ఉన్నావా? ఆలోచిస్తున్నా. నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. రే, అమ్మాయి నచ్చిందంటున్నావు. అలాంటప్పుడు వర్ష మెమరీస్ నుంచి బయటికి రారా, అప్పుడు నీకే అర్థమవుతుంది. అయ్యింది. ఇంకేంటి మరి, పెళ్ళికి రెడీ అంటావు. ఆ, అబ్బో, నువ్వే ఇంత సిగ్గుపడితే అమ్మాయి ఏం పడాలరా? అవును, సిగ్గంటే గుర్తొచ్చిందే. ఆ అమ్మాయి ఎందుకో ఓపెన్గా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతారా? ఎందుకు మాట్లాడతారు ఎవరైనా? ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపుల్ని ఇంటర్వ్యూలా పోర్ట్రే చేస్తారు. భయపడతారా కొంచెం? మాట్లాడుతుందిలే నెమ్మదిగా. ప్రతిదానికి. అండ్ ఆ అమ్మాయి మాటకు ముందో నాన్న, మాట వెనకాలో నాన్న అంటుందే. రేయ్, చాలా అదృష్టవంతుడిరా. అయితే ఇంకా అమ్మాయి వాళ్ళ నాన్న షాడోలోనే ఉంటుందంటే అమ్మాయి ఖచ్చితంగా మంచి అమ్మాయి అయి ఉంటుంది. ఇంతకీ నీకు ఓకే అని చెప్పి వాళ్ళ కబురు చేసావా? అమ్మతో మాట్లాడి చెప్పడమే. సో హ్యాపీ ఫర్ యూరా. ఏమైపోతావో అనుకున్నా. ఫైనల్లీ స్లోలీ నేచర్ ఈస్ చేంజింగ్. నీలాంటి ఫ్రెండ్ ఉండగా నాకేమైద్దే. ఎనీథింగ్ ఫర్ యూరా. సరే, రేపు ఆఫీస్లో కలుద్దాం. బాయ్. బాయ్, కలుద్దాం. చాలా సంతోషం అండి. మరి నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం అన్నయ్య గారు? అన్నీ సరిపోయాక ఇంకా నిశ్చితార్థం ఎందుకండి? ఘనంగా వచ్చే ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం. కానీ మీరు ఎక్కువ ఆలోచించకండి. రేపు మా ఇంటికి వచ్చి భోజనం చేసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం. సరే అన్నయ్య గారు. సంతోషం అండి. నేను ఏర్పాట్లు చేసుకుంటాను. ఉంటాను. అమ్మా మేఘ, అబ్బాయి వాళ్ళకి నువ్వు నచ్చావంట. రేపు ముహూర్తాలు పెట్టుకోవడానికి వస్తున్నారు. కొంచెం వాళ్ళ ముందు నవ్వుతూ కనబడు. ఏమైందమ్మా? హ్యాపీగా వెళ్తుంటే మొహం అలా పెట్టుకున్నావు? హబ్బా, చెప్పమ్మా ఏమైందో. ముహూర్తాలు పెట్టుకుంటున్నాం, మనాల్ని తీసుకెళ్దామంటే వద్దు అన్నావు. ఇప్పుడేమో మొహం ఎందుకు అలా పెట్టుకున్నావు అంటున్నావు. మనోళ్ళ? ఎవరమ్మా మనోళ్ళు? నాన్న చనిపోయి మనం అప్పుల్లో ఉన్నప్పుడు
మనోళ్ళు ఎవరు మనల్ని మనోళ్ళు అనుకోలేదు, అందరూ పరాయి వాళ్ళని చూశారు. అలాంటి వాళ్ళని ఇలాంటి శుభకార్యాలకు తీసుకెళ్ళకపోవడమే మంచిది. అలా కాదురా, అమ్మ చెప్పేది కూడా కరెక్టే కదా. ఇలాంటి విశేషాలకి మనోళ్ళంటూ ఉండాలిరా. అలా చెప్పు. పల్లవి, నాకు నా లైఫ్లో మన అనుకునే వాళ్ళు నువ్వు అమ్మ తప్ప ఎవరూ లేరు. అయినా నా బాధలో నాకు తోడలేని వాళ్ళు ఇప్పుడు నా సంతోషంలో నాకు అవసరం లేదు. అయినా రాకపోవడమే మంచిది. వచ్చినప్పటి నుంచి ఆ అమ్మాయికి ముక్కు వంకర, కాళ్ళు కొంకర అని వంకలు పెడతారు. వదిలేలే పల్లవి, వాడితో మాట్లాడి ఎలాగూ మనం గెలవలేం. అవునాంటీ, మొండోడు. అండ్ అమ్మ, నువ్వు అక్కడికి వెళ్ళాక మళ్ళీ కట్నాలు అవి అన్నావో, అది సాంప్రదాయం రా. అమ్మా ఈ టాపిక్ ఆల్రెడీ నీకు ఇంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఆ టాపిక్ తీస్తే నేను ఇక్కడే కార్ తిప్పేసి పెళ్ళొద్దంటాను. రే 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 రే, నేనేం అడగనులేరా, ముందైతే పోనీ. తీయకండి ఆంటీ, మళ్ళీ మనసు మార్చుకుంటాడు. హ్మ్. అన్నయ్య గారు, కొంచెం అమ్మాయిని పిలిపిస్తే. ఇదిగో వస్తుందండి. ఆ, మేఘ, అమ్మా మేఘ. హ్మ్? హ్మ్? తంతే బూరెల బుట్లో పడ్డావురా, పిల్ల యాప్ట్ నీకు. ఏయ్ ఆపవే. ఏ అమ్మాయి చక్కగా ఉందండి. నాకున్నది ఒక్కతే పాప, తల్లి లేని పిల్ల. నాకున్నదంతా తనకే. ఇప్పటికైతే 20 తులాల బంగారం ఉందండి. అలాగా? అయ్యో అంకుల్, అమ్మ చెప్పలేదా మీకు? ఏంటి బాబు? నాకు ఈ కట్నాలు అవి అవసరం లేదు అంకుల్. ఆయన వాళ్ళ అమ్మాయికి ఇచ్చుకుంటానంటున్నారా? అమ్మా ఆ, చూడండి అంకుల్, నేనేమి సంతలో దొరికే జంతువుని కాదు, వేలం వేసుకోవడానికి మనిషిని. ఈటికేం తక్కువ లేదు. అండ్ మీరు మా ఇంటికి మీ అమ్మాయిని పంపిస్తున్నారు, మాకదే పెద్ద కట్నం. అండ్ పెళ్ళి కూడా సగం సగం పెట్టుకుందాం, ఎవరికి ఇబ్బంది లేకుండా. సంతోషం బాబు, సంతోషం. అంకుల్, నేను ఒక్కసారి మేఘాతో మాట్లాడచ్చా? ఆ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోండి బాబు. రే, ఏంట్రా అప్పుడేం తొందర? ఆగలేకపోతున్నావా? ఏయ్, నువ్వు ఆగవే. మేఘా, నీకు ఇది సిగ్గో భయమో అర్థం అవ్వట్లేదు. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? హే, ఏమైనా ఉంటే చెప్పు, వి విల్ సార్ట్ ఇట్ అవుట్. అలా ఏం లేదు, ఇది ఫస్ట్ టైం కదా, కొంచెం కొత్తగా ఉంది. బట్ ఏం ఇష్యూ ఉన్నా నాకు చెప్పు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సరే, అండ్ థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? కట్నం. హే కమాన్, నేనేమీ నీకు ఫేవర్ చేయట్లేదు, ఇట్స్ ఆల్ కామన్. కానీ ఈ పెద్దవాళ్ళు ఇవన్నీ అర్థం చేసుకోరంతే. మేఘా, ఒక్కసారి దగ్గరకు వస్తావా? ఆహా, అంటే నీకు ఒకటి చెప్పాలి, అందుకే. అంటే మా అమ్మ మీ నాన్న కట్నం అడిగితే నువ్వు నాతో చెప్పు, నేను చూసుకుంటాను. అరే, ఒసేయ్, నువ్వేంటే ఇక్కడ? ఏం చేస్తున్నావురా? సెయ్, నువ్వు అనుకున్నది ఏం జరగట్లేదులే కానీ చెప్పు. నాకు అలా ఏం కనపట్లేదే. వాగింది చాలు కానీ మీట్ మేఘా. హాయ్ మేఘా. హాయ్ అండి.
అండి అక్కర్లేదు, పల్లవి అని పిలు. సరే. యాక్చువల్లీ నా లైఫ్లో ఒక గైడ్, సిస్టర్, మదర్, బెస్ట్ ఫ్రెండ్ అన్నీ. బేసికలీ అబ్బాయిల లైఫ్లో అబ్బాయిలకే థిక్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ నా లైఫ్లో ఆ ప్లేస్ని రీప్లేస్ చేసింది ఇదే. వీడి గురించి నీకే డౌట్ ఉన్నా నన్నే అడుగు. వాడి గురించి నాకు A to Z అన్నీ తెలుసు. సరే సరే కానీ నువ్వు వెళ్ళు. మిమ్మల్ని పిలుస్తున్నారా? దా. పదండి పదండి పదండి. మిగతా విషయాలు అక్కడికి ఫోన్లో నిల్చోండి. మాట్లాడదామండి. అలాగే. అంటే మీరు కొంచెం సైడ్కి జరగండి. బా తొందరగా కానివ్వు. రే నువ్వు కొంచెం పక్క జరగ నుంచో. అంటే పల్లవి మీరు ఇంక కొంచెం ఆగు. మేఘా, బాబుకి స్వీట్ తినిపియమ్మా. రే నువ్వు తినిపిరా. రే ఆగు, అట్లానే ఉండు. మేఘా నువ్వు నవ్వు ఒకసారి. ఏయ్ ఆపవే. ఆంటీ రే భుజమే చేయరా? ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా? ఆపవే. ఆంటీ మీకు వాట్సాప్లో పెట్టుకోవడానికి ఫొటోస్ కావాలా వద్దా? అవునవును. రే పల్లవి చెప్పినట్టు ఇంకో ఫోటో దిగు. ప్లీజ్ డోంట్ మూవ్. చెవేసిన ట్యాగ్ చేస్తా. ఓకే. మేఘా, యూ లుక్ లైక్ ఏ బ్యూటిఫుల్ హోప్ టు మై లైఫ్ అగైన్. నీ వల్ల నా లైఫ్లో హ్యాపీనెస్ మళ్ళీ నిండిపోవాలని కోరుకుంటున్నా. హోప్ దిస్ హ్యాపెన్స్. ఏం చేస్తున్నావు మేఘా ఈ టైంలో? ఎక్కడ ఉన్నావురా గగన్? ఒకసారి నా ఫోన్ ఎత్తు.